అరే మీరిద్దరూ మాట్లాడుకుంటాం కాదు అంటే వీర్రాజు గారు మీరు ఆయనతో మాట్లాడటం ఆయన మీతో మాట్లాడటం బాగా వాళ్ళు మాట్లాడొద్దని మాతో మాట్లాడండి మీరు వాళ్ళతో మాట్లాడండి పేరుతో మాట్లాడండి వారితో మాట్లాడండి మీరు వాళ్ళతో మాట్లాడండి వారు అనేకమైన భాషల్ని ఫ్లోట్ చేస్తున్నారు ఈవేళ రాష్ట్రంలో కొన్ని బుక్కుల గురించి మాట్లాడుతున్నారు మరి మీరు చేసినటువంటి అరాచకాల్ని ఆ రోజు ఎప్పుడన్నా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం మేము ఈ బుక్కు ఆ బుక్కు అని అన్నామా మేము అంబేద్కర్ రాజ్యాంగాన్నే అమలుపరుస్తున్నాం మేము కాన్స్టిట్యూషన్ ప్రకారమే ముందుకు వెళుతున్నాం ఈ బుక్కులు అనే మాట ఇప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించారు అధ్యక్ష ఇంకా అనేకమైన విషయాల్ని వాళ్ళు మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు చిలకలూరుపేట కూటమి సభ జరుగుతుంది అధ్యక్ష చిలకలూరుపేట కూటమి సభ జరుగుతుంది ప్రధానమంత్రి వచ్చి అక్కడ మాట్లాడారు ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష పోలీసులు సభ జరిగిన తీరు వెంటనే సభ అయిన తర్వాత ఏ మాత్రం కూడా దాన్ని కంట్రోల్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం ఆవేళ పిఎంఓ ఆఫీస్ నుంచి మీరు 2 minutes ఆగవయ్యా సార్ 2 minutes క్లోజ్ చేయండి 2 minutes లో క్లోజ్ చేయండి నాకు 2 minutes కాదు సార్ ఆగాలి మాధవ్ గారు మీరు కామెంట్ వదిలేండి 2 నిమిషాలు అదే పోలీస్ అధికారులు అదే మీరు నవ్వుతూ నన్ను బాగా తక్కువ సమయం మాట్లాడించే పరిస్థితి తీసుకొస్తున్నారు అధ్యక్ష మీరు 2 నిమిషాలు క్లోజ్ చేయండి మా యొక్క బాధను వినకపోతే ఎవరు వింటారు అధ్యక్ష మాట్లాడుకుందాం ఎవరు కాదు ఛాంబర్ లోకి వస్తే మీరు అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఛాంబర్ లో సార్ సభ వేరు ఛాంబర్ వేరు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడండి ఇక్కడ మరి లాండ్ ఆర్డర్ గురించే మాట్లాడుతున్నాను నేను లాండ్ ఆర్డర్ కాని విషయాన్ని ఏమీ మాట్లాడటం లేదు ప్లీజ్ ప్రధానమంత్రి సభని సరిగా నిర్వర్తించినటువంటి ప్రభుత్వం మీది అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అదే ఎస్పీ మీరు సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు అవునా కాదా ఆ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అధ్యక్ష ఆ ఎస్పీ 1 minute సార్ నో సార్ దయచేసి వారు మాట్లాడుతున్న మాట ప్రధానమంత్రి గారి సభను వచ్చి అప్పుడున్న ప్రభుత్వం వచ్చేదంటే ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చారు ఎన్ని సభల్లో ప్రధానమంత్రి గారిని గౌరవించామని తెలుసుకుని మాట్లాడారు దయచేసి ఏదో అవసరం కోసమని వాళ్ళు ప్రే చేయడానికి వాళ్ళు భజన చేద్దాం అనుకుని గౌరవ సభలు అనుకుంటే ఐఎమ్ సారీ భజన మాట ఇతర తెలుసుకుంటారు కానీ ఇది మాత్రం ధర్మం కాదు అధ్యక్ష మాట్లాడటం అది ధర్మం కాదు అధ్యక్ష మీరు ప్రధానమంత్రి గారి సభని ఈ సభలో తీసుకురావడం అది కాదు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు అబద్ధ కల్పనలు అసత్యాలు ఈ రాష్ట్రంలో అబద్ధ కల్పనలు అసత్యాలు దాంతోపాటు ఇవాళ ఈ 19 కాలంలో హత్యలు మానభంగాలు దాంతోపాటు చిన్నారుల అపహరణలు ఇవన్నీ చేస్తుంది ఈ దుర్మార్గం చేస్తున్న ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యానికి వారికి వచ్చి కొత్త పెరుగుతున్న ఈ కూటమి తాలూకా పెద్ద తాలూకా కారణానికి అది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవధ్యక్ష ఎక్కడున్నా అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నానికి ఇటువంటి సభలో వీళ్ళతో వచ్చి సత్యరావు అధ్యక్ష వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష టీవీ ద్వారా వాళ్ళు చేస్తున్న దురాధిగతాలు వాళ్ళు చేస్తున్న జరుగుతున్న అన్యాయాలు ఈ కార్యక్రమాలు కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష విషయం మాట్లాడుకున్నాం అధ్యక్ష ఇంకా